కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. అంగరంగ వైభవంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు క్లీన్ అండ్ గ్రీన్ పిలుపుతో భాగంగా 200 మొక్కల పంపిణీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో బైపునీడు సూర్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర పిలుపు మేరకు 200 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బైపునీడు సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఆయన పిలుపు మేరకు దేశ విదేశాల్లో మొక్కలు పంపిణీ చేశారని తెలిపారు. వీటిలో జామ, ఉసిరి, నేరేడు, మామిడి పండు మొక్కలు పంపిణీ చేశామని అన్నారు. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా అల్పాహారం, అన్నదానం, పిల్లలకు దత్తత తీసుకుని వారికి విద్య అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయవాడలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఠాగూర్, రాంబాబు, సూర్య మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు మేము ప్రేమగా పిలుచుకునే మా పవర్ స్టార్ గారి జన్మదిన సందర్భంగా స్థానిక రామాలయం సెంటర్లో ఈరోజు మొక్కల పంపిణీ మా అధినేత ఆదేశాల మేరకు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిందండి. సుమారు ఒక 200 మొక్కలు ఇక్కడికి వెళ్ళే పాదచారులకి మేము పంపిణీ చేయడం జరిగింది. మా అధినేత గారు ఏదైతే చెప్పారో దేశీయ మొక్కలు పంచమని, అదే విధంగా మేము ఈరోజు రావి, జామ అండ్ నేరేడు, ఉసిరి, మామిడి మొక్కలు పంచడం జరిగింది. సో ఈరోజు పొద్దున్నుంచి మేము రకరకాల కార్యక్రమం చేసామండి. మా అధినేత గారి జన్మదినోత్సవం సందర్భంగా పొద్దున్నే అల్పాహారం, తర్వాత అన్నదానాలు చేసాం, మొక్కలు నాటడం చేసాం, మొక్కలు పంపిణీ చేసాం. అలా కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. అనాథాశ్రమం విజిట్ చేసాం. వికలాంగులకు కావాల్సిన 3 వీలర్స్ కానీ అవన్నీ సప్లై చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమాల్లో బెడ్స్ లేని వాళ్ళకి బెడ్స్, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఈరోజు చాలా ఇప్పటిదాకా జరిగిందంతా మాధవ సేవలాగా చేసామండి. సో ఇక్కడ నుంచి సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ రోజు ఇప్పుడు ఆ సాయంత్రం 5 అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఓన్లీ కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో మొత్తం అన్ని విజయవాడ సంబంధించిన అక్కడ జరిగిన విపత్తు వల్ల కొంచెం అక్కడ చేస్తున్న జన సైనికులు అందరూ చేస్తున్న సాయం గురించి ఆల్రెడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో మేము కూడా ఇక్కడ నుంచి మా వంతు సాయంగా
ఇక్కడ నుంచి విరాళం సేకరించి విజయవాడలో వరదల్లో ఇబ్బంది పడిన ఏదైనా ప్రమాదానికి గురైన మనుషులకు కానీ వారికి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏమైనా సాయం చేసే ఆలోచనలో ఉన్నాం. సో అదంతా రాజమండ్రి సిటీ నుంచి మా జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మన రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వైసీని గారి ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు జన సైనికులంతా కష్టపడి మాకు తోచినంత మేము నగదు రూపాయన కానీ లేకపోతే ఫిజికల్గా అక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్ కానీ చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఎలా అంటే ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ నుంచి సెలబ్రేషన్ జరుపుకుంటాం. అదేవిధంగా ఈ రోజు గబ్బర్ సింగ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో అది కూడా చూసి అందరికి మేము తోచినంత ఎవరికైనా వెళ్ళాలన్నమాట టికెట్లు ఇచ్చి ఆ ప్లాన్ లో ఉన్నాం. సో ఇది ఈ రోజు జరిగిన కార్యక్రమం అండి. థ్యాంక్ యూ.